గరికపాటి నరసింహారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు గదా! వయసులో పెద్దోడు. కాకపోతే మానసిక పరిపక్వత అనేది అంతగా లేదు. ఎందుకు ఆ వ్యక్తికి మానసిక పరిపక్వత లేదు అని మాట్లాడుతున్నాను అంటే, ఆ వ్యక్తి రీసెంట్‌గా ఒక ప్రసంగం చేశాడు. ప్రసంగం అంటే ఏం లేదు ఆ వ్యక్తి చేసేది. 2, 3 పద్యాలు చెప్పి వాటికి అర్థాలు చెప్తున్నాననేటువంటి నెపంతో ఎదురుగా ఉన్నటువంటి ఆడోళ్ళని నవ్వించడం అంతే. ఎదురుగా ఉన్నటువంటి ఆడోళ్ళని నవ్వించడం. కుళ్ళు జోకులు వేసి నవ్వించడం. ఈ గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి చేసేటువంటి గొప్ప పని. అంతకు మించినటువంటి పెద్ద జ్ఞానం గాని, అంతకు మించినటువంటి ఆధ్యాత్మికత గాని ఆ వ్యక్తి దగ్గర నేను చూడలేదు. కొన్ని పద్యాలు చెప్పడం, ఆ పద్యాలకు భావము చెబుతూ ఎదురుగా ఉన్నటువంటి ఆడోళ్ళని నవ్వించేటువంటి పని పెట్టుకుంటాడు ఆ వ్యక్తి. దానికి ఆ వ్యక్తి ప్రసంగం లేదా సత్సంగం ఇలాంటి పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకు నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడవలసి వస్తుంది అంటే, ఈ వ్యక్తి చేసిన ఒక ప్రసంగంలో హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి ఆ వ్యక్తికి చెప్పాలనుకున్నాడు. తప్పేం లేదు. ఆ వ్యక్తి హైందవ ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి, ఆ వ్యక్తి ధర్మాన్ని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అయితే దాన్ని చెప్పుకునే క్రమంలో బైబిల్‌లో ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి కార్యక్రమాన్ని వెటకారం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎందుకలా మాట్లాడాడు? ఎదురుగా ఉన్నటువంటి ఆడోళ్ళని నవ్వించడానికి అంతే. ఎదురుగా ఉన్న ఆడోళ్ళని నవ్వించడానికి బైబిల్‌లో ఉన్నటువంటి సృష్టి కార్యాన్ని సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ సర్వ సృష్టిని తన నోటి మాటతో ఎలా కలుగజేశాడో, ఆ క్రమాన్ని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడి ఎదురుగా ఉన్నటువంటి ఆడోళ్ళని నవ్వించే దాంట్లో సఫలీకృతుడయ్యాడు. ఈ వయసు మాత్రమే పెరిగిన, జ్ఞానం ఏమాత్రం పెరగనటువంటి గరికపాటి అనే ఈ వ్యక్తి ఏం మాట్లాడాడు బైబిల్ గూర్చి అన్నది క్లిప్పింగ్ ప్లే చేస్తాను, మీరు చూడండి. అటు తర్వాత మాట్లాడుకుందాం. ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పొద్దు. ఈ గుడ్డి నమ్మకాల వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు. హిందూ మతం పరమ శాస్త్రీయం. విన్నారు కదా? ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే, దేవుడు ఇలా కూర్చొనంట ఆకాశం రావాలి, భూమి రావాలంటే అవి వచ్చాయని అలాంటి మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని బైబిల్లో రాశారంట. ఇలాంటి మూఢత్వం అన్నది, గుడ్డి నమ్మకాలు అన్నవి హైందవ్యంలో ఉండవంట. సరే, ఈ వ్యక్తి కుసంస్కారంతో, అజ్ఞానంతో బైబిల్ గురించి మాట్లాడాడు అని నేను హైందవ గ్రంథాల గురించి, వారి ధర్మాన్ని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది నా సంస్కారం. ఈ వ్యక్తి అంటున్నాడు బైబిల్ శాస్త్రీయం కాదు అని మాట్లాడుతున్నాడు. శాస్త్రీయం కాదు అని. శాస్త్రీయం అంటే సైన్స్కి నిలవబడదు అంటున్నాడు. ఇంతకీ సైన్స్ అనేటువంటి పదాన్ని కాయిన్ చేసింది ఎవరు? ఫస్ట్ సైన్స్ అనేటువంటి ఆ పదాన్ని, ఆ టర్మినాలజీని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరో తెలుసా? క్రిస్టియన్ విలియం వెవెల్స్ అంటారు ఆయన్ని. సైన్స్ అనే పదాన్ని విలియం వెవెల్స్ అనేటువంటి ఒక క్రిస్టియన్ కాయిన్ చేశాడు. ఈ ప్రసంగం చేస్తూ మీరు ముఖానికి అద్దాలు పెట్టుకున్నారు కదా, ఆ అద్దాలని చేసింది ఎవరు అనుకుంటున్నారు ఇంతకీ? ఆ టెక్నాలజీ? లేకపోతే మీరు ఆ మైక్ ముందు మాట్లాడుతున్నారు, మైక్లో మాట్లాడుతున్నారు కదా, ఆ మైక్ని ఏమైనా మీరు శాస్త్రీయం అంటున్నటువంటి మీ ధర్మం ఏమైనా ఆ టెక్నాలజీని ఇచ్చిందా? గరికపాటి గారు, మీరు పద్యాలు చెప్పండి, పద్యాలకు అర్థాలు చెప్పి ఎదురుగా ఉన్నటువంటి ఆంటీలని, అమ్మాయిల్ని నవ్వించేటువంటి పని పెట్టుకోండి. అంతకు మించి బైబిల్ జోలికి రాకండి. బైబిల్ గురించినటువంటి నాలెడ్జ్ మీకు లేదు. బైబిల్ అర్థం కావాలంటే చాలా తెలివి కావాలి, అది మీ దగ్గర లేదు. ఇకపోతే ఆకాశం రావాలి, భూమి రావాలి అంటే అవి రావు, ఆర్టీసీ బస్సు వస్తుంది, అవి రావు అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా. ఆకాశం రావాలి, భూమి రావాలంటే ఆకాశం వస్తుంది, భూమి వస్తుంది. ఎందుకంటే పిలుస్తున్న ఆయన సృష్టికర్త అయిన దేవుడు, బొమ్మ కాదు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు పిలిస్తే ఉనికిలో లేనటువంటిది ఉనికిలోకి రావాలి. మీరు పిలిస్తే ఆర్టీసీ బస్సు రావచ్చు, మీరు పిలిస్తే ఆటో వాడు రావచ్చు. కానీ దేవుడు పిలిస్తే ఆయన పిలిచినది ఉనికిలోకి రావాలి. అలా ఆయన పిలిచినప్పుడు ఉనికిలోకి రాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన తవ్వుతూ ఉంటే తవ్వకాల్లో బయటపడినటువంటి బొమ్మ కాదు ఆయన. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నోటి మాటతో సమస్త సృష్టిని కలుగు చేశాడు. మీరు వ్యంగ్యంగా మాట్లాడడం ద్వారా ఎదురుగా ఉన్నటువంటి ఆ ఆంటీలు, స్త్రీలు నవ్వొచ్చేమో కానీ మీరు వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం చేత బైబిల్లో వ్రాయబడినటువంటిది శాస్త్రీయం కాదు అని అర్థం కాదు. అది శాస్త్రీయం కాబట్టే
ఆ బైబిల్ నమ్ముకున్నటువంటి అనేక మంది ప్రపంచాన్ని మార్చేటువంటి అనేకమైన ఆవిష్కరణలు చేశారు. ఇకపోతే గరికపాటి గారు, శాస్త్రీయం, సైన్స్ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి ఎలాంటి ప్రిన్సిపల్స్తో నిర్మించబడింది, ఎలాంటి సూత్రాలతో, ఎలాంటి నియమాలతో నిర్మించబడింది, ఆ నియమాలని మనం సైన్స్ అని పిలుచుకుంటున్నాం. దేవుడు కలుగునుగాక అంటే ఈ సృష్టి కలిగింది. అయితే ఆ కలుగునుగాక అన్నప్పుడు ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టిలో ఉన్నటువంటి నియమాలు ఏంటి, ఆ నియమాలకే మనం పెట్టుకున్న పేరు సైన్స్ అని. దేవుడు చేస్తే ఆయన పనిని మనం సైన్స్ అని పిలుచుకుంటున్నాం. దేవుడు ఈ సృష్టిని చేయకముందు శాస్త్రీయత అనే దానికి అర్థం ఉండదు. మరొకసారి చెబుతున్నాను గరికపాటి గారు, దేవుడు సృష్టిని చేసిన తరువాత ఆయన ఎలాంటి నియమాలతో దీన్ని చేశాడు, ఎలాంటి నియమాలు పెడితే ఇది ఇంత అద్భుతమైన ఉనికిలో ఉంది అనే దాన్ని డీకోడ్ చేసుకోవడమే శాస్త్రీయత లేదా సైన్స్ అంటే. ఆయన సృష్టి చేయకముందు శాస్త్రీయత అన్నది అర్థరహితం అవుతుంది. ఇది మీకు తెలియకపోవచ్చు. ఇంత నాలెడ్జ్ కూడా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే కలుగునుగాక అంటే సృష్టి ఉనికిలోకి వచ్చింది. ఎందుకంటే పిలిచిన ఆయన దేవుడు కాబట్టి. మీరు పిలిస్తే ఆర్టీసీ బస్సులు, ఆటో నడుపుకునేవాడు రావచ్చు, ఇది మీ స్థాయి. కానీ కలుగునుగాక అన్నటువంటి ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు. క్రొత్త నిబంధన పరిభాషలో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని యోహాను సువార్తలో వ్రాయబడింది. కాబట్టి దేవుడు పిలిస్తే రావాలంతే. మీరు పిలిస్తే ఆర్టీసీ బస్సు రావచ్చు, ఆటో వాడు రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవుడు పిలిస్తే ఉనికిలో లేనటువంటిది ఉనికిలోకి రావాలి. అలా రాని పక్షంలో ఆ పిలిచినోడు దేవుడు కాదు అని అర్థం. బైబిల్లో సృష్టిని చేసింది సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తవ్వకాల్లో బయటపడిన బొమ్మ కాదు. ఏం గరికపాటి గారు, అర్థమైందా?